வீட்டில் ஆசீர்வாதம் வரும். பிள்ளைகள் கூட இறங்கி வரும். பிள்ளைகளுக்கு దిగి அந்த సమాధానం ఇறங்கி వரும். సమాధానం వస్తుంది. அதுதான் இயேசுவின் மத்தியில் வந்திருக்கிறார். యేసు నీ మధ్యకు వచ్చినాడు. అవిశ్వాసం ఇచ్చినా தொட முடியாது సార్. అనుమానం ఉంటే యేసయ్య ముట్టడు. థాంక్ యూ లార్డ్. స్తోత్రం యేసయ్య. కేటేరు కళ్ళు మూసుకొని మనసారా యేసయ్యను అడుగు. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్య నన్ను ముట్టయ్యా. తొట్టలు ఆండ్రి ఎత్తిపేరు తొడలు పెద్ద విషయం. ఒక స్త్రీని ముట్టిన దేవుడు ఇంకా 8 మంది ముట్టడం గొప్ప విషయం కాదు. అందరిని ముట్టాలి ఇప్పుడు. థాంక్ యూ. కళ్ళు మూసుకొని యేసయ్య నన్ను ముట్టుతుందని పురుషులు స్త్రీలు అందరూ అడగండి. థాంక్ యూ. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం. థాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. పురుషులు కళ్ళు మూసుకోండి. థాంక్ యూ జీసస్. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. ఈ మూడు పేరు మళ్ళీ కర్తవ్య కరారు. ఇక్కడ ముగ్గురు మీదకి దేవుని యొక్క హస్తం వస్తుంది. ఎల్లో కలర్ సారీ. ఎల్లో కలర్ సారీ. అందమ్మ పక్కన ఉన్న సహోదరి ఇందమ్మ. ఫస్ట్ ఎల్లో కలర్ సారీ. పడారు పారుங்க. Yes, thank you. Thank you. Thank you. Thank you. Thank you. Yes, yes. ఇక్కడ ఉన్న ముళ్ళ మక్కలు ఉడువాల. Thank you. Thank you Holy Spirit. Yes, in the name of Jesus. In the name of yes, the Lord is touching. The Lord is touching. The Lord is touching. Yes, அந்த மகன் முன்பதாக நின்று கொண்டிருக்கிறார்கள். Yes, கர்த்தருடைய கரம் மீது வருகிறது. దేవుని హస్తం నీ మీదకి వస్తుంది. நீ அறியாமல் கீழே விழுவாய். Yes, கேட்டு பெற்றுக்கொள். கர்த்தருடைய கரம். அந்த மாதிரி சொல்லுங்க. యేసుని కర్ర அந்த அம்மா மீது கூட yes thank you கர்த்தருடைய கர்ர உம்மீது యేసు நாமத்தினாலே தயவு செய்து no doubts வரக்கூடாது. Thank you Lord. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముట్టెత్తుతాడు ఈ రోజు. పట్టుకోవాలి. రెండు పేరు ఇద్దరిని ముట్టాడు. రెండు పేరు కీழ ఉండ கிடக்குறாங்க. ఇద్దరు కింద పడిపోయినారు. நான் పోయి சொல்லல. నేను అబద్ధం ఆడలేదు. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని ఖచ్చితంగా ముడతాడు. అనుమాన పడొద్దు. చూడండి అక్కడ ఇదో ఆ సహోదరి ఈ సహోదరి కూడా రెండు పేరు తొట్టుకురారు. ఇద్దరిని ముట్టినాడు. థ్యాంక్ యూ. ఇన్నో 7 పేరు తొడగడానికి అంత పెద్ద విషయం. 7గురిని దేవుడు ముట్టడానికి గొప్ప విషయం కాదు. మీరు అనుమాన పడకుండా మనసారా అడగండి. యేసయ్య నన్ను దాటిపోకు తండ్రి, నన్ను ముట్టండి, నాకు అద్భుతం చేయండి అని అడగండి. మనసారా అడగండి. కళ్ళు మూసుకోండి. రెండు పేరు తోట దేవునికి 7 పేరు తోడదు పెద్ద విషయం. ఇద్దరిని ముట్టిన దేవుడు ఇంకా 7గురి ముట్టకు గొప్ప విషయం కాదు. అవిశ్వాసం వేண்டாம். అనుమాన పడొద్దండి. భయపడొద్దండి. அதனால்தான் அந்த டச் சிலர் பெறல. అందుకే యేసయ్య మిమ్మల్ని తాకుతున్నా కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. థాంక్స్. స్తోత్రం యేసయ్య. థాంక్స్. స్తోత్రం యేసయ్య. థాంక్స్. స్తోత్రం యేసయ్య. విట్రాదు ప్లీజ్. వదిలిపోవద్దు. యేసయ్య నన్ను దాటిపోకు, నన్ను ముట్టయ్యని అడగండి. మనసారా అడగండి. నమ్మకంతో అడగండి. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. హల్లెలూయా. అవిశ్వాసం వేண்டாம். అనుమానం వద్దు. அந்த సిస్టర్ இவங்க பின்னாடி நின்னுங்கறாங்க பாருங்க. ఆ యొక్క పింక్ కలర్ షర్ట్ ఆమెతో చెప్పండి. సారీ ఆమెకు చెప్పండి. యేసయ్య ముడుతున్నాడు. ఆమె యేసయ్య ముడుతున్నాడు నిన్ను బిడ్డ. థాంక్స్. యేసు నీ ముందున్నాడు. ఆయన నిన్ను ముడుతున్నాడు ఇప్పుడు. థాంక్స్. యేసు శక్తిని పొందుకో. థాంక్స్. అభిషేకం పొందుకో. థాంక్స్. యేసు యొక్క హస్తం నీ మీదకి వస్తుంది. థాంక్స్. యేసు యొక్క హస్తం నీ మీదకి వస్తుంది. నీ మీదకి వస్తుంది. నీ మీదకి వస్తుంది. యేసు యొక్క హస్తం. థాంక్స్. థాంక్స్. పొందుకో. கர்த்தருடைய கர ஆண்டவரே இந்த பிள்ளைகள் மீது இறங்கி வரட்டும். இந்த ரெண்டு பேர் மேல இறங்கி வருவதாக இயேசுவின் நாமத்தினாலே கர்த்தருடைய கரத்தை நீ வைப்பீராக ராஜா. ஆண்டவரே கர்த்தருடைய கரத்தை வைப்பீராக. ஆசீர்வாதம் இறங்கி வரட்டும் ராஜா. இந்த பிள்ளைகளுடைய வாழ்க்கையில் அந்த ஆசீர்வாதம் இறங்கி வரட்டும் ராஜா. జీవితంలో ఆశీర్వాదం వచ్చును இயேசுவின் நாமத்தினாலே. ఎందుకు సిస్టర్ చూడండి. 4 పేరు. 4 పేరా 3 పేరా? 1 2 3 3 people. ముగ్గురు பாருங்க ஊர்ந்து கிடக்குறாங்க. చూడండి. దేవుడు ముట్టినందుకు అలా శవం వల్ల పడ్డారు. நான் கைகளை வச்சேனா నేను అక్కడికి వచ్చి వారిని ఏమైనా చేశానా? మ్యాజిక్ ఏమైనా చేశానా? அவங்களுக்கு கூட ஆண்டு தொடராரு சொல்லுங்க. ஆமாண்ணா. ஆமா அந்த பிங்க் கலர். ఆ సహోదరి పింక్ కలర్ సారీ
பயப்படுத்தாமா அனுமானப்படுத்த இயேசு நின்னு முடுతున్నాడు నీ ముందున్నాడు థాంక్స్ எல்லாவற்றையும் மாற்றதான் உன் வாழ்க்கையில கர்த்தர் உன்னை தொடுகிறார் నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి యేసే నీ మీద నీ ముందుండి నిన్ను ముడుతున్నాడు అనేకరు తొడడం தான் தேவனுடைய சுத்தம் అనేకులను ముట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు కళ్ళు మూసుకొని మనసారా అడగండి డౌట్ చాలా మందికి అనుమానం ఉంది భయం ఉంది அதனால தான் அந்த தொடாம நிக்கிறார் అందుకే దేవుడు మిమ్మల్ని ముట్టకుండా నిలబడ్డాడు థాంక్యూ లార్డ్ స్తోత్రం మూడు పేరు తొట్టిருக்கிறார் ముగ్గురిని ముట్టినాడు இன்னும் 6 பேர் తొడறதுக்கு எவ்வளவு ఇంకా 6గురిని ముట్టడానికి ఎంతసేపు వేడిగా పాకాదీங்க మీరు అటు ఇటు దిక్కులు చూడొద్దండి ఇక్కడ ఏది మ్యాజిక్ జరగట్లేదు యేసు వారికి ముట్టి వారికి అద్భుతం చేయుచున్నాడు థాంక్స్ జీసస్ కళ్ళు మూసుకొని యేసయ్య నన్ను కూడా ముట్టయ్యా யாருக்கெல்லாம் గర్భఫలం కని இல்லையோ ఆండవరే అయ్యా గర్భఫలము లేని వారికి அவங்களுக்கு அதை தாங்க ராஜா ఇప్పుడు గర్భఫలము దొరుకును గాక ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వరట రాజా ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం నీ పిల్లలకు ఇప్పుడు మీరు ఇచ్చుదురు గాక స్పిరిచువల్ బ్లెస్సింగ్ వరట రాజా ఆత్మీయ ఆశీర్వాదం వారికి వచ్చును గాక కర్తరుடைய కర్రం அவர்கள் மீது వరట రాజా దేవుని యొక్క హస్తం వారి మీదకి వచ్చును గాక இன்னும் ஒரே ஒருத்தர் ఇంకా ఒకే ఒకరు அவர் தொட்ட உடனே கூட நான் முடிச்சிர வேண்டாம் ఆ ఒక్కరిని ముట్టిన వెంటనే నేను ముగిస్తాను థాంక్యూ జీసస్ దేవా స్తోత్రములు இது யாரும் தெரியல మறுபடியும் ఎవరో తెలియదు గాని దేవుడు ముడుతున్నాడు இதெல்லாம் மேஜிக் கிடையாது ఇదేదో మ్యాజిక్ కాదు பாருங்க இன்னும் அந்த అమ్మ அவங்க ఎంచుకల చూడండి పడిపోయిన వాళ్ళు సచిన శవం వల్ల పడ్డారు இன்னும் ఎంచుకల அவங்க ఇంకా వారు లేయలేదు దిస్ ఇస్ ద టచ్ ఆఫ్ జీసస్ అది యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యము yes ఆమేన్ இன்னும் ஆண்டவர் உலாவிக்கிட்டு இருக்கார் ఇంకా మీ మధ్యలో యేసే సంచరిస్తూనే ఉన్నాడు అడుగుతూనే ఉండండి 5 minutes మనసారా అడగండి 5 minutes లో ముగియ పోయి 5 నిమిషాల్లో ముగిస్తాను మనసారా యేసయ్య నన్ను ముట్టుతండి అని అడగండి పురుషులు స్త్రీలు అందరూ థాంక్స్ కళ్ళు మూసుకొని అడగండి నా జీవితాన్ని తల్లకిందులుగా మార్చండి థాంక్స్ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి థాంక్స్ అని అడగండి థాంక్స్ స్తోత్రములు స్తోత్రములు యేసయ్య థాంక్స్ స్తోత్రములు యేసయ్య థాంక్స్ స్తోత్రములు యేసయ్య థాంక్స్ థాంక్స్ స్తోత్రములు యేసయ్య థాంక్స్ స్తోత్రములు యేసయ్య థాంక్స్ స్తోత్రములు యేసయ్య హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా జీసస్ యేసు జీసస్ యేసు கடைசியா ஒரே ஒருத்தர் தொடுங்கப்பா చివరిగా ఒకరిని ముట్టయ్యా yes thank you lord ముట్టుమయ్యా அவங்களுடைய விசுவாசம் முக்குல வளரட்டும் ராஜா వారి విశ్వాసం మీలో అభివృద్ధి అవును గాక పెరుగుట రాజా విశ్వాసం అభివృద్ధి అవును గాక அந்த ப்ளூ కలర్ సారీ ఈ ముందుగా ఉన్న బ్లూ కలర్ శారీకి அவங்ககிட்ட சொல்லுங்க ఆమె చెవులో చెప్పు యేసయ్య ఆమె ముందు నాడి thank you lord jesus அவங்கதான் యేసయ్య నిన్ను ముడుతున్నాడు అని చెప్పండి ఆమె ముడుతున్నాడు ఆ ముందే ఉన్నాడు యేసయ్య ఆ ముందే ఉన్నాడు నువ్వే పొందుకో యేసు నిన్ను ముడుతున్నాడమ్మా ముందు యేసయ్య నిలబడి ఉన్నాడు పొందుకో దేవుని శక్తి పొందుకో దేవుని శక్తి దేవుని శక్తిని తాకుచున్నది కర్తరుடைய కర్రం దేవుని హస్తము కర్తరుடைய కర్రం దేవుని హస్తము కర్తరుடைய కర్రం దేవుని హస్తము ఉన్ మీద వరద పరమా నీ మీదకి వస్తుందమ్మా yes thank you lord thank you మెల్లగా నలుగురు నమ్మకముతో అడిగారు కాబట్టి పొందుకున్నారు థాంక్స్ see the lord is it's not me చూడండి నాకు సంబంధం లేదు వారు యేసయ్యని అడిగారు యేసయ్య వారిని ముట్టి ఆశీర్వదించాడు 4 பேர் தொட்டிருக்கிறாரு 4గురిని ముట్టాడు இன்னும் 4 பேர் தொடுறது பெரிய விஷயம் ఇంకా 4గురిని ముట్టడం గొప్ప విషయం కాదు thank you lord స్తోత్రములు మనసారా అడగాలి మీరు నమ్మకంతో అడగాలి நீங்க వేడికే పట్టినా ఒన్నే கிடைக்காது నీ ఏదో దిక్కులు చూస్తే ఏమి జరగదు thank you lord thank you jesus కళ్ళు మూసుకొని నమ్మకంతో అడగండి thank you holy spirit స్తోత్రములు యేసయ్య టైం ఇల్లదనాల సమయం లేదు కాబట్టి அந்த 4 பேர் கொண்டு வாங்க ఆ 4గురిని ఇక్కడికి తీసుకురండి அவங்களுக்கு என்ன நடந்ததுன்னு அவங்க வாயில சொல்லட்டும் వారిని పైకి లేపండి పడిపోయిన వారిని పైకి లేపి ఇక్కడికి తీసుకురండి சீக்கிரமா டைம் இல்ல త్వరగా నో టైం లేదు త్వరగా లేపండి వారిని పైకి లేపండి ముందుకు రమ్మనండి thank you lord jesus స్తోత్రములు యేసయ్య రండి సిస్టర్ రండి சீக்கிரம் வர சொல்லுங்க பிரதர் త్వరగా రండి అమ్మా இப்போ யார் தலைமையிலாவது நான் கையை வச்சு உங்களை தலை நான் கீழே నేను వచ్చి కిందికి వచ్చి మిమ్మల్ని కింద పడేసానా లేకుంటే మీకు ఏమైంది ఏం చూస్తారు ఏమైంది మీరు పడిపోయారు ఎందుకు ஏன்னா எந்த ஒரு மனுஷனும் சும்மா வந்துட்டு கீழே விழ மாட்டான் ఏ మనుషులు ఊరికైనా కింద పడిపోరు நான் இன்னொன்னு கேளுங்க அவங்ககிட்ட சிஸ்டர் இதுக்கு முன்னாடி நான் உங்ககிட்ட பார்த்துருக்கிறேன்னா ఇంతకు ముందు నేను మిమ్మల్ని చూసానా మాకు తెలుసా మీకు తెలుసా உங்ககிட்ட பேசியிருக்கிறேன்னா మీతో మాట్లాడానా நீங்க கீழே விழுந்துன்னு சொன்னா మీరే నేను చెప్తాను కింద పడిపో అని నేను ముందే చెప్పానా அவங்களை கூட நீ రండి మీరు కింద రండి పడండి ఇంకా ఎవరు రండి సిస్టర్ రండి మీరు చెప్పండి అటు సైడ్ తిరగండి ప్రజల వైపు తిరగండి మీ అనుభవం ఏంటి ఇప్పుడు ఏమైంది ఏం చూసారు ఎలా అయింది మీకు దేవుణ్ణి అడుగుతున్నాము మేము దేవా నన్ను తాకు తండ్రి నన్ను ముట్టయ్యా అని నేను మనస్ఫూర్తిగా నా హృదయం కరిగించి మరి దేవుణ్ణి అర్థిస్తున్నాను అర్థించినప్పుడు నా తండ్రి నన్ను తాకాడు నన్ను
ముట్టాడు, నన్ను స్వస్థత దయచేసిన తండ్రికే దేవునికే వందనాలు. ఆమేన్. హల్లెలూయా. చెప్పు తల్లి. అందరికీ నా వందనాలు. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నాకు దేవుడు స్వస్థత పరిచినాడు. నాకు మతికి లేకుండానే నన్ను ముట్టినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు చెప్పండి, మీకేమైంది? మీకేమైంది? ఎందుకు పడిపోయారు? చెప్పింది కదా. ప్రైజ్లో నేను నమ్మకంతో దేవుని యేసయ్య నన్ను ముట్టు తండ్రి అని ప్రార్థించాను. దేవుడు నన్ను ముట్టాడు. నేను లేవలేకపోయాను. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ముట్టాడు. యేసయ్యని అడిగాను. దేవునికే వందనాలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. இப்போ இவங்களுக்கெல்லாம் நான் சொன்னேன்னா நீங்க கீழே ஊந்துடணும். వీళ్ళకి నేను ముందే చెప్పానా మీరు కింద పడిపోవాలని? మీ ఊరు ప్రజలు, మా ప్రజలు కాదు, మాకు తెలియదు వాళ్ళు ఎవరో. నిజమా లేదా? నిజం కదా. మీరే చెప్పాలి. మీరు చెప్పండి. ஏன்னா இன்னும் 4 பேரை தொடர்றது ஆண்ட பெரிய விஷயம் கிடையாது. ఇంకా నలుగురిని ముట్టడం గొప్ప విషయం కాదు. ஆனா உங்களுடைய அவிசுவாசம், కానీ பயம். మీ యొక్క అవిశ్వాసము, భయము, కొంతమందికి అనుమానము. Because God wants to touch and heal you people. ప్రజలు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. He wants to heal you, deliver you, bless you. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మీకు విడుదల కలుగజేసి మిమ్మల్ని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క చిత్తము. அதுக்கு தான் இங்க வந்தாரு அவரு. అందుకే యేసయ్య మీ మధ్యకు దిగి వచ్చాడు. ஆனா அந்த அவிசுவாசனால பயனாலயும் మీకు భయము, అనుమానము, అవిశ్వాసం ఉన్నందువలన நிறைய பேர்னால பெற்றுக்கொள்ளாத போறீங்க. చాలా మంది దాన్ని పొందుకోలేకపోతున్నారు. கர்த்தர் மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. எல்லாரும் கண்களை மூடி అందరి కళ్ళు మూసుకుందాం. இருதயத்தின் ஆழத்திலிருந்து అంతరంగంలో ஆண்டவரே, యేసయ్యా, today we have come to prove that Jesus is alive first. యేసు మా మధ్యలో సజీవుడై ఉన్నాడని నిరూపించడానికి మీరు మా మధ్యకు వచ్చారయ్యా. அதுக்காக நன்றி செலுத்துகிறோம். அந்த నిమిత్తమే స్తోత్రం. எல்லாவற்றுக்கும் மேலாக అన్నిటికంటే ముఖ్యంగా இந்த ராஜ்யத்தின் சுவிசேஷமானது పరలోక రాజ్య సువార్త இந்த பூமி எங்கும் பிரசங்கிக்கப்பட வேண்டும் என்பது தேவனுடைய சித்தம். భూదిగంతముల వరకు సకల జనులకు ప్రకటించబడాలనే నీ చిత్తము. அதுக்காக தான் இப்படிப்பட்ட மீட்டிங்ஸ். అందుకొరకే ఈ యొక్క కూటములు. பெரிய காரியங்களை செய்யுங்க ராஜா. గొప్ప కార్యాలు చేయండి అయ్యా. அதிசயங்களை செய்யுங்க ராஜா. అద్భుతాలు చేయండి అయ్యా. பிள்ளைகளுடைய வாழ்க்கையில செய்யுங்கப்பா. పిల్లల జీవితంలో గొప్ప ஒரு అద్భుతాలు எழுப்புதல் வரட்டும் ராஜா. గొప్ప ఉజ్జీవము కలుగును గాక. சபையில் அநேக ஜனங்கள் சேரப்படட்டும் ராஜா. సంఘములో అనేకులు కూడి వచ్చి దేవుని ఆరాధించుదురు గాక. அநேக கிறிஸ்தவர்கள் இன்னைக்கு சபைக்கு வராமல் இருக்கிறார்கள். అనేక మంది క్రైస్తవులైన వారే సంఘానికి రావటం లేదు. பேருக்கு மாத்திரம் தான் கிறிஸ்தவர்கள். పేరుకు మాత్రమే క్రైస్తవులు. ஆனா சபைக்கு வந்து కానీ సంఘానికి உம்மை ஆராதிக்காம, దేవుని ఆరాధించకుండా, உம்முடைய வருகைக்காக ஆயத்தப்படாம, దేవుని యొక్క రాకడకు సిద్ధపడకుండా யானோ தானோ என்று வாழ்ந்து கொண்டிருக்கிற నామకార్థంగా జీవిస్తున్నా அவர்கள் எல்லோரும் மனம் திரும்பி క్రైస్తవులందరూ మారుమనసు పొంది சபைக்கு வந்து உம்மை ஆராதிக்க, సంఘమునికి వచ్చి నిజమైన దేవుని ఆరాధించి உம்மை போற்ற புகழ నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచి கர்த்தர் அவரோடு கூட பேசுவீராக. వారు అలా మారునట్లుగా వారిని మార్చుముగా. இனி வரும் நாட்களில் இன்னும் அதிகமான அபிஷேகத்தை சபையில ஊற்றுவீராக. అయ్యా, ఇక మీదట సంఘములో ఒక గొప్ప ఆత్మాభిషేకం కుమ్మరించుదురుగాక. பெரிய காரியங்களை செய்யும். గొప్ప కార్యాలు இயேசுவின் நாமத்தினாலே ஜெபிக்கிறோம் பிதாவே. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ஆமென். ஆமென். ஆமென்.